పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. కన్నా లక్ష్మీనారాయణ వల్లే అదంతా. కన్నా పార్టీ మారడమే కొంప ముంచిందా? ఆయనకు అదే చేటు తెచ్చిపెట్టిందా? సత్తెనపల్లి నియోజకవర్గం సీటు దక్కుతుందా? సీనియర్ నేత కల్లా లక్ష్మీనారాయణకు వచ్చే ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజకవర్గం సీటు దక్కుతుందా లేదా అన్న చర్చ జరుగుతుంది. ఇప్పటికే టీడీపీ నాయకత్వం ఆయనను దూరం పెట్టి మరీ వచ్చే ఎన్నికలకు ఆయనకు సత్తెనపల్లి నియోజకవర్గం టికెట్ ఇచ్చేందుకు కూడా సిద్ధపడకపోవచ్చు అంటున్నారు. అందుకే అనేక కారణాలున్నాయని చెప్తున్నారు. కన్నా లక్ష్మీనారాయణ వయసురీత్యానే కాకుండా ఇంకా జనంలోకి పెద్దగా తిరగలేని పరిస్థితి ఉంది. ప్రస్తుతం టీడీపీలో అంతా యువత మంత్రమే ప్రధానంగా వినిపిస్తుంది. ముఖ్యంగా టీడీపీకి పట్టున్న గుంటూరు జిల్లాలో టీడీపీ హైకమాండ్ ఎవరికి టికెట్ ఇచ్చినది నిజంగా వారికి వరంగానే చెప్పాలి. సీనియర్ నేతగా కాపు సామాజిక వర్గంగా కన్నా లక్ష్మీనారాయణకు తిరుగులేదు. ఎందుకంటే ఒకప్పుడు కాపు సామాజిక వర్గానికి కన్నా ఏ బ్రాండ్ అంబాసిడర్. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అది కూడా పోయింది. కాపు నేత అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాత్రమే ఆ సామాజిక వర్గానికి కనబడుతున్నారు. ఇక జిల్లా కూడా కన్నా లక్ష్మీనారాయణ ఇబ్బందికరంగా మారింది. కమ్మ సామాజిక వర్గం నేతలు ఎక్కువగా ఉన్న ఈ జిల్లాలో ప్రధానంగా టీడీపీలో ఉండే జిల్లా పార్టీపై కూడా పట్టు చిక్కే అవకాశం లేదు. ఎందుకంటే సీనియర్ నేతలు ఎందరో ఈ జిల్లాలో పసుపు పార్టీలో ఉండడంతో పాటు వారి మాట చెల్లుబాటు అవుతుంది తప్ప కన్నా మాటను ఎవరు ఖాతరు చేయరు. రాయపాటి సాంబశివరావు వంటి బలమైన నేతల్ని వయసు ప్రభావంతో ఆయనను పార్టీ పక్కన పెట్టేసిన విషయాన్ని కొందరు గుర్తు చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన కన్నా లక్ష్మీనారాయణ ఆ తర్వాత ఆ పదవీకాలం పూర్తి కావడంతో పాటు తనకు రాజకీయ పదవులు ఏవీ దక్కవన్న నిర్ణయానికి వచ్చిన కన్నా 2024 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. అప్పటి క్యాలిక్యులేషన్స్ ప్రకారం కన్నా లక్ష్మీనారాయణకు సత్తెనపల్లి నియోజకవర్గం టికెట్ను పార్టీ ఇచ్చింది. గెలిచిన తర్వాత మంత్రి పదవి ఆశించినా ఆయనకు దక్కకపోవడానికి అనేక కారణాలున్నాయి. సామాజిక వర్గంతో పాటు జిల్లాలో అప్పటికే కీలక నేతలకు మంత్రి పదవులు దక్కడంతో కన్నా ఆశలు గల్లంతయ్యాయి. ఇక వచ్చే ఎన్నికల నాటికి కన్నా స్థానంలో కోడెల శివరాం పేరును ఖరారు చేసే అవకాశాలుంటాయని పార్టీలో పెద్ద టాక్ నడుస్తుంది. ఎందుకంటే గుంటూరు జిల్లాలో కమ్మ సామాజిక వర్గంలో కోడెల కుటుంబాన్ని రాజకీయంగా తొక్కేసిందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తుంది. కోడెల శివప్రసాద్కు పల్నాడు జిల్లాలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆయన చనిపోయిన తర్వాత కుటుంబాన్ని చేరదీకపోవడంపై కమ్మ సామాజిక వర్గంలో అగ్రస్థానంలో ఉన్నవారు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తుండడంతో వచ్చే ఎన్నికల్లో సత్తెనపల్లి టికెట్ను కోడెల శివరాంకు టికెట్ ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగి సంఖ్య పెరిగినా కూడా టీడీపీ వచ్చే ఎన్నికల్లో యువతకే ప్రాధాన్యత ఇవ్వాలన్న లక్ష్యంతో ఉందని, అందువల్ల కన్నా లక్ష్మీనారాయణకు సత్తెనపల్లి కూడా దూరం అవుతుందన్న కామెంట్స్ బలంగా వినబడుతున్నాయి. మరి కన్నా లక్ష్మీనారాయణ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందనేది చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.